హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీఎఫ్పిసి. దిస్ ఇస్ సుధీర్ మేచర్ల. ఈరోజు మనతో గోదావరి గట్టుపైన మూవీ మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. హలో సార్. హలో సార్. ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి. మీరు ఎట్లా? గుడ్ గుడ్. సూపర్. సో గోదావరి గట్టుపైన సాంగ్స్ ప్రోమోస్ అయ్యి చూస్తూ ఉంటే లైవ్ కంపోజిషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఏంటి సార్ దానికి రీజన్? సో నాకు మా డైరెక్టర్ సుభాష్ గారికి ఎక్కువ లైవ్ మ్యూజిక్ ఇష్టం అండి. లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ చేసే వాల్యూ సో మన ఎలక్ట్రానిక్గా ట్రై చేస్తే రాదు. సో లైవ్ ఉంటే అది చాలా లైఫ్ ఉంటుందని ఎక్కువ నమ్ముతూ ఉంటాం. సో దాంట్లో ఆ లైవ్ యాడ్ చేస్తే అది వచ్చే డెప్త్, అనలాగ్ మీద రికార్డ్ చేస్తే వచ్చే డెప్త్ సో వేరే దాంతో రాదు. సో అందుకే మోర్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. కానీ బడ్జెట్ వైజ్ గా చూసుకుంటే మనకి చాలా భారీ బడ్జెట్ పడిపోతుంది. ఆబ్వియస్గా లైవ్ అనేది కాస్ట్లీయే. మా ప్రొడ్యూసర్ గారు ఆయన అభినవ్ గారు, సో ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో కాబట్టి ఆయన ఎంకరేజ్ చేసింది. సో వాళ్ళ నుంచి సపోర్ట్ అంతా ఫుల్ ప్రొడ్యూసర్ చాలా సపోర్ట్ చేశారు. అదే చూస్తుంటే ఆల్మోస్ట్ 2 సాంగ్లో కూడా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఎక్కువ యూజ్ చేశారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ చిత్ర గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చిత్ర గారితో వర్క్ చేయడం అనేది ఇంకా అదొక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అంటారు కదా, అట్లా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఆమె పాటలని పెరిగినాం. సో ఆమె చెన్నైకి వెళ్ళి ఆవిడ స్టూడియోలో వెళ్ళి రికార్డ్ చేయడం, సో వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకొని సాంగ్ వినిపిస్తే ఆమెకు నచ్చింది, బాగా నచ్చింది. సో ఆవిడ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఆమె పాటని ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళని అంటారు కదా, సో ఆమె పాడిన తర్వాత సాంగ్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. సో చిత్ర గారు, చరణ్ గారు చాలా సపోర్ట్ చేశారు ఈ సాంగ్ విషయంలో. అండ్ ఇక్కడ క్యాప్షన్ చూస్తే దిస్ సమ్మర్ ఫీల్స్ ద గోదావరి బ్రీజ్ అంటున్నారు. మీ సాంగ్స్తో బ్రీజ్ ఇవ్వబోతున్నారా? యా అండి. సో ఖచ్చితంగా ఒక అందరూ చెప్తున్నట్టే, టీం అందరూ చెప్తున్నట్టే ఒక మంచి సాయంత్రం టైంలో గోదావరి గట్టు పైన కూర్చుంటే ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుందో, సో మా మూవీ చూస్తే కూడా మీకు అంతే హాయిగా ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ ఎక్కువ చూసుకున్నట్టయితే ఒక పక్క లవ్, ఇంకో పక్క ఫ్రెండ్స్ కామెడీ అంతా కూడా ఉంటుంది. సో ఎక్కువ ప్యాటర్న్ మీది బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేని మీద వెళ్ళింది? నేను నమ్మేది ఏంటంటే అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటంటే స్టోరీ టెల్లింగే, మ్యూజికల్గా స్టోరీ కథ చెప్పడం. అవును. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనం కథ చెప్పడం బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఎప్పుడు సిచ్యువేషనల్ అండి, ఆ సిచ్యువేషన్లో సీరియస్నెస్ ఉంటే సీరియస్నెస్, సో కామెడీ సీన్ వస్తే కామెడీ, ఎమోషన్ బట్టి ఎమోషన్, లవ్ అట్లా. సో మీ ఇనిషియల్ జర్నీ చూసుకున్నట్టయితే ఎంఆర్ ప్రొడక్షన్స్లో, ఎంఆర్ ప్రొడక్షన్స్ అనేది నాకు చిన్నప్పుడు బాగా మా స్కూల్ మేట్స్ తీసుకొచ్చి ఎంఆర్ ప్రొడక్షన్ షార్ట్ ఫిల్మ్ చూపించారు. అలా నాకు ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్ కూడా పుట్టింది. సో అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం అన్ని కూడా లవ్ సాంగ్స్ ఇస్తూ ఉండేవారు కదా. సో ఆ ఫేస్ నుంచి ఈ ఫేస్ కావడం ఎలా అనిపిస్తుంది మీకు? అండి చాలా హ్యాపీ. ఎందుకంటే నా ఫస్ట్ పాపులర్ అయిన సాంగ్ పెళ్లి పుస్తకంలో తన ప్రాణాల నీవని అనే సాంగ్ అప్పుడు 2013లో రిలీజ్ అయ్యి చాలా పాపులర్ అయింది. దానికి చాలా మంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద జనాలు వాళ్ళది వెడ్డింగ్ కార్డ్ అయినా సరే, ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ మొత్తం అంతా మీరు అందరికీ తెలుసో తెలీదు ఆ పెళ్లి పుస్తకం తన ప్రాణాలే సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినే మీరు అందరూ పాపం పెట్టుకుంటారు కానీ తెలియదు. సో ఆ సాంగ్ అంటే ఆ సాంగ్ ద్వారా సో అంతమంది హ్యాపీనెస్లో సెలబ్రేషన్లో పాట అవ్వడం చాలా సంతోషం అండి. సో ఇప్పటికీ ఎవరో ఒకళ్ళన్నా కామెంట్ చేస్తూ ఉంటారు, ఈ సాంగ్ వింటున్నారా, 2026లో వింటున్నారా, ఇప్పుడు 25లో వింటున్నారా అని. సో అట్లా అవన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ చూస్తున్న ఇయర్లో ఒక 9 months కంపల్సరీ అందరూ సాంగ్ వినుకుంటే ఎవరి రోజు గడవదు అనుకుంటా. సో అది మీకు ఎలా అనిపిస్తుంది? అరే ఎప్పుడు చూసినా మీరు కంపల్సరీ మీరు కూడా వింటూనే ఉంటారు, అప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఇంత మంచి సాంగ్ నేను ఎలా ఇచ్చాను అంటే ఏం చెప్తారు? చేసినప్పుడేమో మాకు అనిపించలేదు, ఒక మంచి సాంగ్ చేసినా జెన్యున్గా బాగా వచ్చింది ఈ సాంగ్, అందరికి నచ్చుతుందని అనుకున్నాము. సో అది ఇంత అంటే స్ప్రెడ్ అవుతుంది, ఇంత అందరికి నచ్చుతుంది, ఇంత అంటే ఇప్పటికీ ఈయన సాంగ్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. సో అట్లా అందరికీ నచ్చడం హ్యాపీ. సో త్రూ అవుట్ ఈ గోదావరి గట్టుపైన సినిమా జర్నీ మీకు ఎలా అనిపించింది? అంటే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆబ్వియస్గా నా ఫస్ట్ ఫిలిం, సో సుభాష్ గారిది కూడా ఫస్ట్ ఫిలిం. సో మా టీం అందరిది ఫస్ట్ ఫిలిం. జోరుగా హుషారుగా చేసినట్టు. అండ్ అది రిలీజ్ అవ్వలేదు. సో టెక్నికల్గా ఇది ఫస్ట్ ఫిలిం, సో రిలీజ్ అయ్యే ఫస్ట్ ఫిలిం కాబట్టి సో చాలా ఎక్సైట్మెంట్, కొంచెం చిన్న టెన్షన్, బాగా రావాలనే ఇది. సో ఆబ్వియస్గా సో అన్ని జాగ్రత్తలు తీసుకొని 100% జెన్యూన్ ఎఫర్ట్స్ పెట్టి చేసిన మూవీ అండి ఇది. నేను ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్లో ఒకటి చూసాను, అంటే చాలా మంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర చాలా మంది వర్క్ చేస్తుంటారు. సో మ్యూజిక్ డైరెక్టర్స్ పెద్దవాళ్ళు కొంతమంది దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళ అసిస్టెంట్స్తో ఫుల్ మ్యూజిక్ కొట్టిస్తారు, వాళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? లేదండి. అంటే నేను విన్నాను మీకు ఏదో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి. నేను
చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశాను. ఓకే. సో ఎప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ రాలేదు. ఇంకా నేను యాక్చువల్‌గా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఒక్కొక్క మూవీకి వర్క్ నుంచే కదండీ మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అవును. ఆబ్వియస్‌గా. సో అట్లా ఇన్నేళ్ళు వర్క్ చేయడం వల్ల నాకు నేనంటే ఈరోజు ఫామ్ అయిన నా మ్యూజిక్ ఒక ఐడియా గాని, స్టైల్ గాని వాళ్ళందరి దగ్గర నేర్చుకోవడం వల్ల వచ్చిందని నేను చెప్తాను. మీరు ఎప్పుడేమి విన్నారా ఇది? మీకు తెలుసా ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి జరుగుతూ ఉంటుందని? అంటే గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ గుడ్ ఉంటది, బ్యాడ్ ఉంటది. అన్ని దగ్గర జరిగేది కామనే. సో మీకు తెలిసిన సంఘటన ఏం లేదా? నాకేం లేదు. ఆయన ఎప్పుడు చెప్పండి ప్రాబ్లమ్ మరి. రాలేదు లేదండి. సో మీకు బాగా ఇన్స్పైర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరు మీ లైఫ్ జర్నీలో? ఖచ్చితంగా ఇళయరాజా గారి పేరే చెప్తాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన పాటలు విన్నప్పటి నుంచి అసలు అన్ని సాంగ్స్ ఒకలాగా ఉంటే ఆయన మ్యూజిక్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉండేది. సో ఎవరు ఈయన అని మా డ్యాడీని అడిగితే ఇట్లా ఇళయరాజా అని చెప్పినప్పుడు ఈ పేరేంది తెలుగు వాళ్ళ పేరులాగా లేదే అనుకున్నాను. చిన్నప్పుడు కదా నాకు అంత ఐడియా కూడా లేదు. ఇదేం పేరు అనుకున్నా. నేను కొంచెం పెరిగి పెద్దగా అయినాక తెలిసింది ఆయన తమిళేనే అని. తర్వాత తమిళే అని తెలుగు సినిమా ఎట్లా చేస్తాడని అదొక క్వశ్చన్ మళ్ళీ. ఎట్లా చేయొచ్చు డాడీ అని మా డాడీని అడిగితే అరే అట్లే ఉండదురా మ్యూజిక్ ఎక్కడి నుంచి ఎవరైనా చేయొచ్చు. ఆ సోల్ ఉంటుంది. ఆ సోల్ పట్టుకుంటే చాలు. భాషతో సంబంధం లేదు సంగీతానికని. సో ఆ మాటలన్నీ చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. అసలు అందరికీ ఆయన సాంగ్స్ స్ట్రెస్ బస్టర్స్. అవును. సో నేను మ్యూజిక్ డైరెక్టర్ ఇవాళ ఎందుకైనా అంటే కారణం ఇళయరాజా ఇళయరాజా గారు ఖచ్చితంగా. సో సుభాష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సుభాష్ గారి గురించి? మీ డైరెక్టర్, మీ ఫస్ట్ ఫిలిం డైరెక్టర్. అవును. సో సుభాష్ గారు మోర్ లైక్ ఫ్యామిలీ అండి. అంటే చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. సో చాలా విషయాలు షేర్ చేసుకుంటా ఉంటాం జనరల్గా. సో మా ఇద్దరి ఐడియాలజీ ఒకటే అండి. అంటే ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ సో ఇంగ్లీష్ సినిమాస్ ఏది బాగున్నాయి ఇందులో, ఈ మ్యూజిక్ ఇట్లా ఎట్లా వచ్చింది, సో ఈ విజువల్ వీళ్ళు ఎట్లా క్రాక్ చేయాలి, ఆయనకు తెలిసిన నాలెడ్జ్ అంతా నాకు షేర్ చేసుకుంటాను. నేను నాకు అందులో అనిపించిన మ్యూజికల్ ఇది ఈ ఇన్స్ట్రుమెంట్స్ దీనివల్ల వాళ్ళు లైవ్స్ వాడతారండి ఈ స్ట్రింగ్ సెక్షన్, అందుకే వాళ్ళకి క్వాలిటీ వస్తున్నప్పుడు అప్పటి నుంచి డిస్కస్ చేసుకుంటా ఉండే. సో ఆయన మనం ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా లైవ్స్ పెట్టిద్దాం మంచి మనం కూడా గ్రాండ్ ఉంటుంది మేము అప్పటి నుంచి అనుకునేది. సో అట్లా ఎన్నో డిస్కషన్స్ కొత్తగా ఎట్లా చేయొచ్చు, లేకపోతే క్వాలిటీ ఎట్లా తీసుకురావచ్చు, ఏది వాడితే ఇంకా క్వాలిటీ వస్తుందని మేము ఎప్పుడు మాట్లాడుకున్నా ఇదే డిస్కషన్, ఎప్పుడు మూవీసే. ఆయనకు అసలు మూవీస్ తప్ప వేరే ఆలోచనే ఉండదు. సో ఆయన షార్ట్ ఫిల్మ్ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఒక షార్ట్ నుంచి ఒక షార్ట్ ఫిల్మ్కి బెటర్మెంట్ చూస్తూ ఉంటాం. విజువల్గా ఏదో కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. 2 minutes షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, 10 minutes షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, సో 40 minutes షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. సో అట్లా స్టార్టింగ్ లో ఆయనే 2 minutes షార్ట్ ఫిల్మ్ తీయొచ్చని అసలు ఇంట్రడ్యూస్ చేసింది ఆయన. 2 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ అయిపోతుంది, షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం. సో ఆయన ఐడియా ఏంటంటే ఒక ఆఫీస్ టైంలో బ్రేక్ వెళ్ళినప్పుడు ఒకటి బ్రేక్ టైంలో వెళ్ళి ఆ 2 minutes షార్ట్ ఫిల్మ్ చేసి హ్యాపీగా ఫీల్ కావాలి వాళ్ళు, 2 minutes కూడా కంప్లీట్ అయ్యే షార్ట్ ఫిల్మ్. సో అట్లాంటి ఐడియాలజీ అనమాట అనేది. సో ఆయన మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టం ఆయనకి. స్పెషల్గా ఆయన మణిశర్మ గారికి పెద్ద ఫ్యాన్. సో ఆయన చెప్తా ఉంటారు నాకు మురారిలో ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది, ఆయన ఇన్స్ట్రుమెంట్తో సహా చెప్తారు. ఇక్కడ ఫ్లూట్ బాగుంటుంది, ఇక్కడ ఆయన వాడిన వీణ ఎంత బాగుంది, ఇక్కడ సితార్ వాడినండి, ఇక్కడ చూడండి ఎంత బాగుందని. సో ఆయన బాగా మ్యూజిక్ అంటే బాగా ప్యాషనెట్ అనమాట. సో ఆయన సపోర్ట్ చాలా ఉంటుంది నాకు. సో నన్ను మ్యూజిక్ పెట్టుకోవడానికి కూడా ఆయనే కారణం. సో ఆయనే నాకు వంశీ గారు ఉంటేనే బాగుంటుంది అని చెప్పి, సో ఆయనే ప్రొడ్యూసర్స్ తోడు ఒప్పించడం కానీ అంతా ఆయన. నేను ఎప్పుడు వెళ్ళి నేనేం మాట్లాడలేదు అసలు, డైరెక్ట్గా మొత్తం ఆయనే మాట్లాడతారు. ఈ బడ్జెట్ కావాలి దీనికి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ కావాలంటున్నారు, సో దీనికి ఖచ్చితంగా మనం పెట్టాలండి, పెడితే బాగుంటుంది అంటే ఆబ్వియస్గా మా ప్రొడ్యూసర్ కూడా ఆయన మ్యూజిక్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఓకే అండి చేద్దాం అని అట్లా. సో నాకు పెద్ద సపోర్ట్ అనమాట సుభాష్ గారు, నా కెరియర్ కూడా అని చెప్పొచ్చు. సో మీరు ఇచ్చిన సాంగ్ కి సుభాష్ గారు ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ కి ఎప్పుడైనా విభేదాలు రాలేదంటే ఆయన అనుకున్నది ఇవ్వలేనట్టు? అప్పుడప్పుడు అవుతా ఉంటాయి. ఎందుకంటే నేను కంపోజ్ చేసినప్పుడు నేను విన్న సిచ్యువేషన్కి ఒకటి ఇది బాగుంటుంది నాకు అనిపిస్తుంది. సో అది కంప్లీట్గా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆయన ఎట్లా ఆలోచిస్తారు, ఆయన సిచ్యువేషన్కి ఎట్లుంటుంది అనే పర్సెప్షన్లో ఆయన చూస్తారు. సో నేను అప్పుడప్పుడు నేను ఇచ్చినవి కూడా ఇది ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అని అంటారు. సో ఓకే అని ఇంకా ట్రై చేస్తారు, రకరకాలు ట్రై చేస్తూ ఉంటాం. ఏది వర్కౌట్ కాబట్టి మీకు ఏదైనా ఐడియా ఉందా, ఏదైనా అనుకుంటున్నారా, ఏదైనా లేకపోతే ఆ మూవీలో ఏదైనా రెఫరెన్స్ ఇవ్వండి అన్నప్పుడు ఆయన చెప్తారు ఈ కైండ్ రిఫరెన్స్ ఇట్లా అనుకుంటున్నాను, నేను ఈ కైండ్ ఆఫ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నప్పుడు అప్పుడు నాకు ఐడియా వస్తుంది. అసలు నేను ఆయన ఏదో చెప్తే నేను ఏదో చేస్తూ ఉన్నా అని అప్పుడు ఒక ఐడియా వస్తుంది. సో అప్పుడు ఆ కైండ్లో లేదా ఆ స్టైల్లో ట్రై చేసినప్పుడు ఇది బాగుంది, ఇది మనం కంటిన్యూ చేయొచ్చు అన్నప్పుడు సో దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. సో చూసుకున్నట్టయితే డైరెక్టర్ గారిది మీదో ర్యాపో చాలా బాగున్నట్టుంది. మాక్సిమం మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు లొకేషన్కి వెళ్ళరు, మీ ఇద్దరు ర్యాపో బాగుంటుంది కాబట్టి మీరు లొకేషన్కి వెళ్ళడం జరిగింది ఎప్పుడైనా? ఒకటి 2 సార్లు అండి.
సో ఒకసారి క్లైమాక్స్ సీన్ ఒకటి అయినప్పుడు వెళ్ళిన, మార్నింగ్ వెళ్తే ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది. సో ఆ రోజు అర్థమైంది షూటింగ్ అంటే ఎంత కష్టము, ఇది ఒక్క సీన్కి ఇన్ని రీటేకులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా వాళ్ళ ఎండ లేదు ఏం లేదు, ఆ లైట్ అడ్జస్ట్మెంట్ అంటారు, తర్వాత ఫోకస్ లేదని ఒకసారి సరిగా మళ్ళీ చేయాలని, మ్యూజిక్ అదే షూటింగ్ అంటే ఇంత కష్టమని ఆ రోజు అర్థమైంది. ఇంకొకసారి వెళ్ళింది ఓ మై గాడ్ అనే ఒక బ్రేకప్ యాంథమ్ అని రిలీజ్ అయింది సాంగ్ ఒకటి. సో లాస్ట్ డే ఆఫ్ షూట్ అండి, మనం అందరం కలిసి ఉంటే బాగుంటుంది, మన ఫస్ట్ ఫిల్మ్ కదా, లాస్ట్ డే ఇవాళ, సో ఖచ్చితంగా రండినప్పుడు నేను మా ఫ్యామిలీ అందరం తీసుకొని వెళ్ళిన. సో ఆ రోజు కూడా సాంగ్ షూటింగ్ చూసి మా పాప చాలా ఎక్సైట్ అయింది. సో కమింగ్ టు మీ హీరో సుమంత్ ప్రభాస్ గారి గురించి, ఆయనతో ర్యాప్ ఎలా ఉండేది మీది? సుమంత్ నాకు ఎప్పుడు పరిచయం అంటే, సుమంత్ తను డైరెక్షన్ చేసిన పిల్లా పిల్లగాడు అని ఒక వెబ్ సిరీస్ ఉంది. సో సీజన్ 1కి నేనే కంపోజర్ అనమాట. ఓ సూపర్. సో అప్పటి నుంచి నాకు సుమంత్ పరిచయం. సుమంత్ తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఉంది, ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసింది ఈ సిరీస్కి ముందు, దానికి మ్యూజిక్ డైరెక్టర్ మా తమ్ముడు అనమాట, శివ అని, తను మ్యూజిక్ డైరెక్టర్. సో అప్పటి నుంచి మాకు పరిచయం. సో చాలా హంబుల్గా ఉంటాడు, అసలు ఏమీ ఉండదు, ఫుల్ క్లీన్గా ఓపెన్గా ఉంటాడు, బాగుందంటే బాగుంది, బాగాలంటే బాగాలేదు. సో అట్లా. సో ఈ మూవీకి కూడా మంచి సాంగ్స్ బాగున్నాయన్నా అది ఈ టైప్లో బాగా మాట్లాడతారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మ్యూజిక్ అంతా అయిపోయిన తర్వాత టీంలో మిమ్మల్ని బాగా ఎక్కువ పొగిడింది ఎవరు, మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసింది ఎవరు అంటే ఏం చెప్తారు? నన్ను బాగా అప్రిషియేట్ చేసేది ఇప్పుడు మా డైరెక్టర్ అండి. సో ఆయన దగ్గర నుంచే మ్యాక్సిమం అప్రిషియేషన్ ఉంటుంది. టీంలో అందరూ విన్న తర్వాత ఉండదు, ఫస్ట్ వినేస్తాడు, ఆయన కాకుండా ఇంకా టీంలో అందరూ విన్న కాకుండా అందరికి నచ్చినండి. అందరూ మా ప్రొడ్యూసర్ గారి నుంచి మా ఈపీ గారు, తర్వాత యాక్టర్స్ కనపడినప్పుడల్లా చెప్తా ఉంటారు, ఇది బాగుంది సార్, ఈ బిట్ బాగుంది, ఇందులో ఇది బాగుంది. సో అట్లా డిస్కషన్స్ అయితేనే ఉంటాయి. సో నార్మల్గా ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నప్పుడు, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు, మీరు అందరికంటే ఫస్ట్ సినిమా మొత్తం చూసేది మీరే మ్యాక్సిమం, మ్యూజిక్ చేస్తున్నప్పుడు అంతా కూడా. ఫలానా ఒక క్యారెక్టర్ మీరు యాప్ చేసుకుని ఆ క్యారెక్టర్ హైలైట్ అవడం కోసం ఎప్పుడైనా మ్యూజిక్ ఇచ్చింది ఉందా ఇందులో పని? అట్లే లేదండి. నేను అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పుడు సిచ్యువేషనల్ అండి. ఆ సిచ్యువేషన్ ఓవర్ డూ చేసినా బాగుండదు కదా, అందుకంటే తక్కువ చేసినా బాగుండదు. నేనేమనుకుంటా, ఎప్పుడు కానీ విజువల్ మ్యూజిక్ ఇవి రెండు కరెక్ట్ ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఒకదాన్ని ఒకటి డామినేట్ చేయొద్దు, రెండు కరెక్ట్గా ప్యారలల్గా కరెక్ట్ ఉంటేనే చూడడానికి కూడా బాగుంటుంది ఆడియన్కి, లేకపోతే బోర్ కొడుతుంది, కరెక్ట్ లేదే అనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సిచ్యువేషనల్ అండి. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరిది ఇందులో? నాకు బాగా నచ్చింది జగపతి బాబు గారి క్యారెక్టర్, చాలా బాగుంటుంది, మీరు చూస్తారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఆయన ఇన్ని రోజులు చూసిన షేడ్ వేరు, ఇందులో కొంచెం డిఫరెంట్గా సుభాష్ గారు ట్రై చేయించిన బాగుంటుంది. సో ప్లస్ ఈ సినిమాకి జగపతి బాబు గారి క్యారెక్టర్ ప్లస్ అవుతుంది అంటారు? ఏదండి, ఈ సినిమాకి జగపతి బాబు గారి క్యారెక్టర్ బాగా ప్లస్ అవుతుంది? అవును, ఖచ్చితంగా. ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళిపోదాం. ఏండి? ర్యాపిడ్ ఫైర్ చిన్నది. ఓకే, ర్యాపిడ్ ఫైర్ కొంచెం మామూలుగా మ్యూజిక్ సంబంధించి. సూపర్. అంటే టక్కటక్క చెప్పాలా? టక్కటక్క చెప్పాలి. ఓకే, కొంచెం టైం తీసుకొని చెప్పచ్చా? ఓకే, మీకోసం. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఉండిపోయింది. ఓకే, పెళ్లి పుస్తకం అనే సాంగ్ అంతా హైలైట్ అయ్యి అంతా ఫేమస్ అయినప్పుడు మీకు ఫస్ట్ సినిమా రానికి ఇన్ని సంవత్సరాలు పడడానికి గల కారణం ఏమంటారు? అండి, అంటే అది రీజన్ ఇంకా నాకు కూడా ఐడియా లేదండి. అంటే నార్మల్ గా అందరూ వింటున్నది, కంపల్సరీ పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఒక ఇది వస్తూ ఉంటుంది, అరే ఇది భలే ఉంది కదా, ఇంత బాగా చేసిన క్యాండిడేట్ ఎవరు అన్నది మీకు అప్రోచ్ అవుతారు కదా. సో ఇన్ని ఇయర్స్ పట్టడానికి కారణం ఏంటంటే, నేను అనుకోవడం అండి, అంటే నా పాయింట్, పూర్తిగా ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఆ టైంలో సోషల్ మీడియా అంత డెవలప్ అవ్వలేదు. సో ఆ పాట నాదే అని రిజిస్టర్ కాకపోవడం నేనే కారణం అంటే, నేను కరెక్ట్ పబ్లిసైజ్ కూడా చేసుకోలేదు. అంటే ఇప్పుడు సాంగ్ గుర్తొస్తే సింగర్స్ గుర్తుకొస్తారు చాలా మంది. సో మ్యూజిక్ డైరెక్టర్ నేనని చాలా మంది తెలియకపోవడానికి కూడా నేనే కారణం ఉండొచ్చు. కరెక్ట్ దాన్ని అంటే అప్పుడు వచ్చిన ఆపర్చునిటీ మేబీ నేనే కరెక్ట్ యూజ్ చేసుకోలేదని అనుకుంటా. అప్పుడు సోషల్ మీడియా కూడా ఇంత లేదు. ఆల్మోస్ట్ ఒక 6 years నుంచి సోషల్ మీడియా బాగా ఫేమస్ అయింది. ఈ మధ్యలో నార్మల్ గా అప్పటికి ఆ సాంగ్ పాత అయిపోయింది, అంటే వచ్చి 13 years ఆల్మోస్ట్ 13 years అయిపోయింది ఆ సాంగ్ వచ్చి. ఓకే, one word to describe your music style. మెలడీ. వీరప్ప. Favorite instrument all time? ఫ్లూట్. మార్నింగ్ ఆర్ మిడ్ నైట్ కంపోజర్? మిడ్ నైట్ కంపోజర్. రాత్రి ఉదయం చేసి అదే బెటర్, నాకు అదే కంఫర్టబుల్ టైం. హెడ్ ఫోన్స్ ఆర్ స్టూడియో స్పీకర్? స్టూడియో స్పీకర్స్. ఒకప్పుడు హెడ్ ఫోన్ లో చేసేవాడిని, అది రాంగ్ అని ఈ మధ్యలో అర్థమైంది, స్పీకర్ లో చాలా కరెక్ట్ తెలుస్తుంది, కరెక్ట్ తెలుస్తుంది సౌండ్. One composer who inspires you the most?
ఇది కొంచెం ఇబ్బందే. అంటే ఇప్పుడు అంటారా? ఇప్పుడు ఇన్స్పైర్ చేసేది ఏఆర్ రెహమాన్ గారు. ఏఆర్ రెహమాన్. ఏ సాంగ్ యూ విష్ యూ హ్యాడ్ కంపోజ్డ్? చాలా ఉన్నాయండి అట్లాంటివి. ఒక పాట ఉంటది కదా, ఈ పాట నేను అవును, చేసుకుంటే నేను చాలా చేసింది బాగుండేది. బాగుండేది. అంటే ఆ సిచ్యువేషన్‌కి నేను చేసుంటే అంటారా? లేకుంటే ఆ రిలీజ్ అయిన ఆ సాంగ్ నాదైతే రిలీజ్ అయిన బాగుండేది. సాంగ్ మీద ఏంటో బాగుండేది. అట్లాంటిది చాలా ఉన్నాయండి. 'మా తుజే సలాం' సాంగ్ ఉంది. మంచి దేశభక్తి ఉంది అనుకుంటా ఎంత మీకు. గట్టి- చిన్నప్పుడు కూడా ఫస్ట్ మీరు అదే సాంగ్ ఏదో. అదే. ఆ సాంగ్ చాలా సర్ప్రైజ్ ఫీల్. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పాడిన వందే మాత్రం వేరే. సో అది రిలీజ్ అయినప్పుడు ఒక కొత్త పర్స్పెక్టివ్‌లో, అంటే ఇది మోడర్న్‌గా కూడా అప్రోచ్ ఉంటదా ఒక సాంగ్‌కి అని షాక్ అయ్యాను నేను. అది రికార్డింగ్ కూడా మీరు చూస్తే క్రెడిట్స్ యూఎస్‌లో ఎక్కడో వెళ్ళి అవును. రికార్డ్ చేసినారు అవును. రెహమాన్ గారు. ఇక్కడ నుంచి ఆర్టిస్టులు అందరిని తీసుకెళ్ళి మరి అక్కడ రికార్డ్ చేసినారు. ఒక కొత్త కైండ్ ఆఫ్ నేషనల్ థీమ్‌కి అదొక కొత్త కైండ్ ఆఫ్ దాన్ని Approach. ఇచ్చేసారు ఇంకా పాటని ఇంకా. ఇప్పటికీ చూడండి, ఇప్పటికీ మనం ఎవర్గ్రీన్ సాంగ్ మాట్లాడుతున్నామంటే- అది ఇంకా. అవును, ఎవర్గ్రీన్ సాంగ్. ఫేవరెట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవర్? సుందరి సుందరి. సుందరి రజనీకాంత్ గారు ఆ షాట్ ఉంటది కదా, గుండెలో నిండమంట, అది ఒకసారి పాడరాదు ఏదండి? సుందరి. అవును, నేను పాడలేను. ప్లీజ్. తిడతారండి నన్ను. పర్లేదు పాడండి. మన చిరంజీవి గారు గుండెలో రనన నీడగా సాగనాన తాననాననానన సుందరి ననానానాన చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసాన జన్మకై తోడై నేనుంటా. సారీ, లిరిక్స్ Super, super. మాస్ సాంగ్ ఆర్ మెలోడీ? ఇందా చెప్పారు మెలోడీ అని. melody. ఏది ఎగ్జైట్ చేసింది టైం మెలోడీ? బీయింగ్ బట్ అండి. అప్పుడప్పుడు మా సాంగ్ కూడా అవసరమే, మెలడీ కూడా అవసరమే. ఓకే. ఫస్ట్ కంపోజిషన్ ఆర్ పర్ఫెక్షన్? ఫాస్ట్ కంపోజిషన్ ఆర్ పర్ఫెక్ట్ టేక్స్? పర్ఫెక్ట్ టేక్స్. Perfect అదే takes. కరెక్ట్. డైరెక్టర్ హు అండర్స్టాండ్స్ మ్యూజిక్ బెస్ట్? సుభాష్ గారు కాకుండా. చాలా మంది ఉన్నారు కదా అట్లా. అంటే మీకు అనిపించింది అరే ఈ డైరెక్టర్ మ్యూజిక్ చాలా బాగా అర్థం చేసుకుంటాను డైరెక్టర్? చాలా మంది టాప్ డైరెక్టర్స్ లో ఒక పేరు మణిరత్నం గారు ఉన్నారు, గౌతమ్ మీనన్ ఉన్నారు. ఓకే. టఫెస్ట్ జనర్ టు కంపోజ్? టఫెస్ట్ జానరా? చాలా ఉన్నాయండి. జాజ్ ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని, చాలా టఫ్. ట్రై చేశారా అండి? ట్రై చేసిన, కొంచెం కొంచెం ట్రై చేసినాం లైట్గా. చాలా టఫ్ అది జాజ్ మ్యూజిక్. సింగర్ హూ నెయిల్స్ యువర్ కంపోజిషన్ ఎవ్రీ టైమ్? సారీ, సింగర్ హూ నెయిల్స్ యువర్ కంపోజిషన్ ఎవ్రీ టైమ్? అంటే రెగ్యులర్గా పాడేవాళ్ళు లేరండి నాకు. నాకు సాయి చాలా ఇష్టం, సాయి చరణ్ కదా. సాయి చరణ్. నేను చేసినప్పుడు తనతో పాడించినప్పుడల్లా చాలా బాగా పాడతాను. లిరిసిస్ట్ యు వైబ్ విత్ మోస్ట్? దినేష్ కాకిర్లా అని ఉన్నాడు. నా ఎక్కువ నెంబర్ ఆఫ్ సాంగ్స్ రాసింది కూడా తనే, దినేష్ Okay. కాకిర్లా అని. సప్తసాగరాల దాటిలో చాలా మంచి పాటలు రాసింది. ఇప్పుడు రీసెంట్ గా బైకర్ లో కూడా సెంటిమెంట్ సాంగ్ ఉంటుంది, ఓకే. ఫాదర్ సెంటిమెంట్ సాంగ్ ఉంది కదా, అది తనే రాసింది. సో మన మూవీలో కూడా చూడు చూడు సైడ్ ఏ సైడ్ బి, ఇంకొకటి ఇంతమంది చెప్పింది కాలభైరవ్ గారు పాడిన సాంగ్, అది తనే రాశాడు. సో ఈ చూడు చూడు సైడ్ ఏ సైడ్ బి ఏంటి అంటే మేల్ వర్షన్ ఫీమేల్ వర్షన్? యా, అంటే మేల్ ఫీమేల్ అని పెట్టడం ఎందుకని కొత్తగా ట్రై చేద్దామని సుభాష్ గారు అట్లా Okay. సైడ్ ఏ సైడ్ బి అని ఆయన ఐడియా. సూపర్. రీ రికార్డింగ్ ఆర్ సాంగ్స్? వాట్ డూ లవ్ మోర్? రెండు ఇష్టమే అండి. వన్ హీరో Both. హూజ్ ఇంట్రో బీజిఎం యూ ఎంజాయ్ కంపోజింగ్? ఎంజాయ్ కంపోజింగ్ అంటే ఇప్పటివరకు అంటే చేయలేదు కదా. అంటే చేసిన ఎవరైనా number of- ఈ హీరోకి నేను కంపోజ్ చేస్తే నేను బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతాను హీరో ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారండి. పవన్ కళ్యాణ్ గారు. అవకాశం వస్తే వస్తే. ఆయనకి ఎలాంటి సాంగ్ కంపోజ్ చేయాలి మీకు? ఆయనకి మూవీ స్టోరీకి తగ్గట్టు కదా. ఇప్పుడు అంటే ఒక నేను- ఇంట్రో సాంగ్ ఇవ్వాలంటే Hmm. పవన్ కళ్యాణ్ Hmm. గారికి ఎటువంటి ఇంట్రో సాంగ్ ఏదైనా చిన్నది ఏమైనా ఇస్తే ఆ, ఆల్రెడీ లేదు. ఉంటది కదా? లేదు, నాకు ఐడియా లేదు. లేదా? ఆయనకి చేస్తే మళ్ళీ ఏ మేరా జహా లాంటి ఒక సాంగ్ చేయాలని ఉంటుంది నాకు ఇప్పుడు. ఇఫ్ నాట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ వాట్ వుడ్ యు బి? సింగర్ అండి. సింగర్. ట్రై చేసాను కొంచెం. ప్లేస్ యు సారీ వన్ సాంగ్ స్టక్ ఇన్ యువర్ హెడ్ రీసెంట్లీ? రీసెంట్గా ఆ సాంగ్ బాగా తిరుగుతాను. సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన సాంగ్. ఎవర్ కంపోజ్డ్ ఎ ట్యూన్ ఇన్ అండర్ 10 minutes? లేదండి, 10 minutes లో సాంగ్ కంపోజ్. కంపోజ్ అంటే వాయిస్ నోట్స్ ఐడియా వస్తే రికార్డ్ చేసిందండి. కంపోజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఐటమ్ 1 hour 2 hours అట్లా పడుతుంది. ఐటమ్ సాంగ్స్ ఎస్ ఆర్ నో? ఎస్,
ప్రాబ్లం లేదా? సో ఐటమ్ సాంగ్ ఏమైనా మీరు ముందుగా ఎప్పుడైనా ఒక ఏదైనా ఐటమ్ సాంగ్ చూసి ఇలాంటి టైప్ ఆఫ్ ఐటమ్ సాంగ్ నేను రీక్రియేట్ చేయాలనుకున్న ఐటమ్ సాంగ్ ఏదైనా ఉందా? అది హూ అంటావా మామ, హూ అంటావా? చాలా అంటే డిఫరెంట్గా అనిపించింది ఆ సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్. గోదావరి గట్టు పైన పెద్ద హిట్ అయ్యి మీకు మంచి పేరు వచ్చి Yeah. అందరికీ కూడా ఎప్పటి నుంచో కష్టపడి అందరూ ఒకటే జర్నీ చేసుకుంటూ వస్తున్నారు. సో అందరికీ ఒక మంచి హిట్ రావాలని కోరుకుంటూ May 8th థియేటర్స్ లో Yeah. రాబోతుంది గోదావరి గట్టు పైన. అందరూ థియేటర్కి వెళ్ళి చూసి టీమ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.